మెజార్టీతో గెలిపించాలి అని మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ సానా కొండలరెడ్డి అన్నారు. శుక్రవారం 9వ వార్డు బూర్గుపల్లిలో కాంగ్రెస్ అభ్యర్థి సుజాత సురేష్ కు మద్దతుగా గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం ఆలోచిస్తుంది అని అన్నారు. ఎన్నికల తర్వాత మహిళలకు 2,500 రూపాయల పథకం ప్రారంభించనున్నాము అని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ అభ్యర్థి సుజాత సురేష్, సుభాష్ యాదవ్, నాయకులు మొహత్తర్, షరీఫ్, సురేష్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. చేతి గుర్తు కొట్టాలి. బూర్గుపల్లి ఎన్నికల ప్రచార భాగంగా 9th వార్డు చేసిన సందర్భంగా డోర్ టు డోర్ క్యాంపెయినింగ్కు రావడం జరిగింది. ఇక్కడ ఇప్పటిదాకా ఎస్సీ వార్డులో బాగా తిరిగాను, తిరిగి ఇక్కడికి వచ్చి రావడం జరిగింది. బాగా స్పందన ఉంది. గతంలో కూడా ఇక్కడ కౌన్సిలర్ అభ్యర్థి వైస్ చైర్మన్ కూడా ఉండే, భారీ మెజార్టీతో ఇచ్చారు. అప్పుడు 450 మెజార్టీ, మన మున్సిపల్లోనే 3rd మెజార్టీ. కాబట్టి ఇక్కడ అందరికీ గ్రామ ప్రజలకు అందరు కోరుకునేది ఏంటంటే, గవర్నమెంట్ ఏది ఉంటే దానికి ఓట్లు వేస్తే మనం అభివృద్ధి చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అంతేకాకుండా మొన్న కూడా మీకు ఇందిరమ్మ ఇళ్ళు 45 వచ్చినాయి. మొత్తం వార్డుకు 60 చిల్లర వస్తే 45 ఊళ్ళోనే చేయడం జరిగింది. ఇప్పుడు కూడా 10,000 ఇళ్ళు వస్తున్నాయి ఫిబ్రవరిలో. మీరు అభ్యర్థికి భారీ మెజార్టీ ఇచ్చి గెలిపిస్తే ఈ ఊరికే 100 ఇళ్ళు పెట్టిపోయడానికి కూడా మేము స్పీకర్ గారికి చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీరు అందరూ కూడా కాంగ్రెస్ గుర్తుకు ఓటేసి మన కాంగ్రెస్ అభ్యర్థి అయిన సుజాత సురేష్ గారికి భారీ మెజార్టీ ఇవ్వాలి. మన ముత్తార్ షరీఫ్కు మన మాజీ వైస్ చైర్మన్ గారికి ఎంత ఇచ్చారు అంత కొద్ది ఎక్కువ మెజార్టీ ఇవ్వాలని చెప్పేసి ఈ గ్రామ ప్రజలకు కోరుకుంటున్నా. అంతేకాదు ఒకటే గుర్తుపెట్టుకోండి, గతంలో నేను టీఆర్ఎస్లో ఉన్నా, ముత్తార్ షరీఫ్ కూడా టీఆర్ఎస్లో ఉన్నాడు. కానీ అక్కడ ఏం జరిగింది, ఇక్కడ ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది మీరు బాగా గ్రహించాలి. అప్పుడు ఒక ఇల్లు కూడా రాలేదు, ఆ గవర్నమెంట్లో ఒక ఇల్లు కూడా ఎవరికి ఇవ్వలేదు. రేషన్ కార్డులు రాలే, సన్న బియ్యము రాలే, చాలా ఉన్నాయి. ఎందుకంటే ఫ్రీ కరెంటు కూడా వచ్చింది, ఫ్రీ బస్సు వచ్చింది. వాళ్ళు ఏమన్నా ఊళ్ళలో వచ్చేసి వాళ్ళు ఏదేదో చెప్తూ ఉన్నారు. ఒకటే గుర్తుపెట్టుకుని, గవర్నమెంట్ ఉన్న దానికి ఓటేస్తే మనం ఉపయోగం ఉంటుంది, డెవలప్మెంట్ చేసుకుంటాము. మీరు కూడా మీ పక్కలకు, మీ చుట్టాలకు, మీకు తెలిసిన అందరూ చెప్పండి. ఎందుకంటే ఓటేసి కూడా గవర్నమెంట్ వేరే ఉంటుంది, ఇక్కడ కౌన్సిలర్ వేరే ఉంటుంది. ఈ కౌన్సిలర్కు అప్పుడు నిధులు ఇయ్యరు, ఏమి ఇయ్యరు, ఈ అభివృద్ధి కుంటూ పట్టిపోతుంది, పనులు కావు. మీరు అదే ఆలోచన చేసుకొని చేయాలి. అట్లే కాకుండా సీఎం గారు మన జిల్లా వికారాబాద్ జిల్లా కొడంగల్ సీఎం, ఫస్ట్ పొజిషన్ సీఎం, సెకండ్ పొజిషన్ స్పీకర్ గారు ప్రసాద్ అన్న, ఆయన కూతురు చైర్మన్ పర్సన్. మీరు ఒకటే ఈ 3 గ్రహించాలి. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ముగ్గురు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా నిధులు తెస్తారు. ఇప్పుడు అందరూ అంటారు చూడు, వీళ్ళు వచ్చి అంటారు చూడు, ఇళ్ళ కాడికి వచ్చి చెప్పాలి. ఇప్పుడు రోడ్లకు కూడా ఒక 500 కోట్లు వచ్చినాయి. ఇప్పుడు మా దగ్గర కూడా మోమిన్పేట కానీ, బంటారం కానీ, బుధేర నుండి కానీ, మేకొన్నపల్లి నుండి కానీ అన్ని రోడ్స్ అన్ని టెండర్లైనా పని నడుస్తూనే ఉన్నాయి. తెలియదు వీళ్ళకి, ఎవరికి తెలియదు. వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు, ఇష్టపట్ల మాట్లాడతారు. వాళ్ళ గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అభివృద్ధి కావాలంటే ఇప్పుడు ఊళ్ళో కూడా అంతే. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండమ్మా, ఏ లోకల్ బాడీస్ ఏవైనా కానీ గవర్నమెంట్ ఉంటే అక్కడ ఎవరు ఉంటుంది, వాళ్ళు ఉంటేనే పని చేసుకోవచ్చు. వీళ్ళు ఒకరిద్దరు గెలిచి ఏం చేసేది కూడా ఏముండదు. వాళ్ళు ఏమంటారు, మీరు ఏదైనా అడిగిరు అనుకో, గవర్నమెంట్ మాది లేదు, మాకు వాళ్ళు ఇంటలేరు, మేమేం చేయాలి, మేమేడికి వెళ్ళేవాలి, ఇట్లా ఇదే చెప్తారు. కాబట్టి మీరు అందరూ ఆలోచన చేసుకోండి. అందరు కూడా చెప్పండి, మీ బంధువులకు గిందువులకు అందరు చెప్పండి. ఎందుకంటే దాదాపుగా ఇప్పటికి కూడా ఇప్పుడు అనంతగిరి టూరిజం అబ్బాయింది. దాదాపు ఇప్పుడు 1500 కోట్లు ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ నడుస్తూనే ఉంది అక్కడ.
సార్ చాలా బాగా చేస్తున్నాడు. మీరు కూడా ఖచ్చితంగా మనం కాంగ్రెస్ పార్టీకి ప్రసాద్ అన్న చేయి గుర్తుకు మద్దతు చేసి, ఆయన కూతురే చైర్మన్ పర్సన్ కాబట్టి మీరు అదొక్కటి బాగా ఆలోచన చేయాలమ్మా. ఎందుకంటే కూతురు ఉన్నప్పుడు ఆయన ఎక్కువ నిధులు తెచ్చుకుంటాడు కదా. ఇప్పుడు మనం మొన్న ఇందిరా మిల్లు కూడా అన్ని కాన్సెన్స్లో 3,500 వస్తే మనకి 7,500 వచ్చినాయి. అంటే సీఎం కాన్సెన్స్లో ఎన్ని వచ్చినాయి, మన అన్ని వచ్చినాయి. ఇప్పుడు నెక్స్ట్ 10,500 వస్తుంది. అప్పుడు ఏంటంటే ఈ వెల్లు అవి ఏమి స్లాబ్ వేసుకోవచ్చు, కొంచెం అన్నీ అప్పుడు ఫ్రీ ఉంటుంది. ఫస్ట్ విడతా కాబట్టి కొంచెం సైడ్ జాగా ఉన్న వాళ్ళకి ఇది ప్రాబ్లం అయింది. ఇప్పుడు అవన్నీ ఏముండకుండా అవుతుంది. కాబట్టి మీరు అందరూ కూడా చేతి గుర్తు ఓటేసేసి భారీ మెజార్టీ తోటి 9th వార్డులో 450 ముందుండే ఇప్పుడు మీరు దాదాపుగా 500 మెజార్టీ ఇవ్వాలని సభాముఖంగా కోరుకుంటాం. అవకాశం అందరికీ నమస్కారం. ఈరోజు 9వ వార్డు బోరుపల్లి గ్రామానికి ఎన్నికల ప్రచారంలో భాగంగా కౌన్సిలర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మన గ్రామానికి విచ్చేసినటువంటి జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ కొండల రెడ్డి గారు, అదేవిధంగా గ్రామ కాంగ్రెస్ నాయకులు రత్నం గారు, అదేవిధంగా సుభాష్ యాదవ్ జిల్లా నాయకులు సీనియర్ నాయకులు సుభాష్ యాదవ్ గారు, మర్పల్లి నుంచి పంచలింగాల మాజీ సర్పంచ్ సురేష్ గారు, ఇక్కడ గ్రామస్తులు అందరూ మన మాజీ సర్పంచ్ యాదవ్ గారు, ముఖ్యంగా మన అభ్యర్థి సుజాత సురేష్ గారు, అదేవిధంగా గంగారం సాయిబాబా కాలనీ నుంచి వచ్చినటువంటి పెద్దలు, ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులకు పెద్దలకు అందరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా రేపు 11వ తారీఖు జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో కౌన్సిలర్ అభ్యర్థిగా మనం సుజాత సురేష్ గారిని నిలబెట్టడం జరిగింది. ప్రసాద్ కుమార్ గారు ఇక్కడ మన ఎమ్మెల్యేగా ఉన్నారు. అదేవిధంగా ఆయన కూతురే మున్సిపల్ చైర్మన్ కాబోతున్నారు. కాబట్టి మనం కూడా కౌన్సిలర్ను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించినట్టయితే అత్యధికంగా నిధులు వచ్చి ఇప్పుడు మనకు 2 రోడ్లు పాడైనాయి. ఇక్కడ గంగారం నుంచి ఇక్కడ నుంచి ఆ 2 రోడ్లు కూడా మనం పెట్టడం జరిగింది. మంజూరు కూడా అయినాయి. గల్లీలలో కూడా 60 కోట్లు అప్పుడు మాకు ముందు మంజూరు ఉండే, మేము ఉన్నప్పుడే మంజూరు ఉండే. 80 కోట్ల దాదాపు 100 కోట్ల నిధులు ఉన్నాయి. అవన్నీ కూడా గల్లీలలో సీసీ రోడ్లు, డ్రైనేజు ఇవి అన్నిటికీ కూడా పెట్టడం జరిగింది. అవి అన్నీ కూడా అతి త్వరలో ఎన్నికలు అయిన తర్వాత వచ్చేస్తాయి. మీరందరూ కూడా దయచేసి మనకి ప్రతి ఒక్కరికి కూడా ఎవరెవరికి ఇండ్లు లేవో ఇండ్లు ఇవ్వడం జరిగింది. ఇంకా ఇండ్లు కావాల్సితే కూడా స్పీకర్ సాబ్ చెప్తారు, మీకు ఎన్ని ఇండ్లు కావాలంటే కూడా తీసుకుపోండి, అందరికి మీరు హామీ ఇవ్వండి, ఇండ్లు ఇచ్చే బాధ్యత నాదని చెప్పి ఆయన చెప్తున్నాడు. అదేవిధంగా మనకు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉచితంగా బస్సు సౌకర్యం వచ్చింది. రేషన్ కార్డు చాలా సంవత్సరాల నుంచి లేనటువంటి రేషన్ కార్డులు వచ్చినాయి. ఉచితంగా 0 బిల్ కరెంట్ వచ్చింది. మనకు అన్ని సమస్యలు పరిష్కారం అవుతున్నాయి. కాబట్టి స్పీకర్ గారి ఆధ్వర్యంలో మనము ఆమె కూతురే మున్సిపల్ చైర్మన్ అవుతుంది. కాబట్టి ఇక్కడ కౌన్సిలర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినట్టయితే సుజాత సురేష్కు చేతి గుర్తు కోటేసి మనం అందరం కూడా గెలిపించుకుంటే మంచి నిధులు తీసుకొచ్చి మన ఈ యొక్క వార్డును అభివృద్ధి చేసుకుందాం, ఈ గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందాం అని చెప్పి తెలియజేస్తూ ముఖ్యంగా ప్రజలందరికీ కూడా చేతి గుర్తు మీద ఓటేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి గెలిపించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. స్థానిక మున్సిపల్ ఎన్నికల భాగంగా ఈరోజు 9వ వార్డు బోరుపల్లికి ప్రచారానికి రావడం జరిగింది. మనం ఒక్కసారి ఆలోచన చేసినట్లయితే గత ప్రభుత్వం 10 సంవత్సరాలు చేసిన ప్రభుత్వం ఆ రోజు ఒక ఇల్లు ఇవ్వలే, ఏ గ్రామంలో ఒక ఇల్లు ఇవ్వలే, ఒక డ్రైనేజ్ కట్టలే, పరిస్థితి ఏ విధంగా ఉండేది ఆ రోజు మనకందరూ తెలుసు. ఒక రేషన్ కార్డు ఇవ్వలే. ఈ విధంగా నడిచిన తర్వాత 10 ఏళ్ళ తర్వాత ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ వచ్చిందో అన్నీ ఇప్పుడు బస్సు ఫ్రీ, ఉచిత బస్సు, ఉచితంగా సన్నబియ్యం, ఉచిత కరెంట్ బిల్లు, ఉచిత కరెంట్ కూడా అన్నీ సప్లై చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ప్రతి గ్రామంలో ఇల్లు ఏ ఊళ్ళో పోయినా ఏ బస్సులో పోయినా ఇల్లు స్టార్ట్ అయినాయి, ఇల్లు కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది. మనం 10 ఏళ్ళ నుంచి అయితే నన్ను చూసినామా ఇల్లు ఎక్కడ చూడలేదు కదా, ఇల్లు స్టార్ట్ అయినాయి. ప్రతి డెవలప్మెంట్, ప్రతి సంక్షేమ కార్యక్రమం కావాలని కానీ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ మెయిన్గా ఏంటంటే మన వికారాబాద్కు స్పీకర్ గారు ఉన్నారు ప్రసాద్ కుమార్ గారు. ఆయన నిధులు తీసుకొచ్చి వికారాబాద్ను పెద్ద ఎత్తున డెవలప్ చేశాడు. ఆయన కూతురే ఇక్కడ మున్సిపల్ చైర్మన్ క్యాండిడేట్ ఉంది కాబట్టి ఇంకా ఎక్కువ నిధులు తెచ్చి ఇంకా ప్రతి ఒక్కరికి ఇల్లు, జాగున్నలో ప్రతి ఒక్కరికి ఇల్లు. నెక్స్ట్ వచ్చే స్కీమ్లో ఇండ్లది కూడా ఇండ్ల పైన కూడా వేసుకుని ఇంకా స్లాబ్ లేని కూడా అవకాశాలు ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరికి ఇండ్ల 3-4 ఏళ్ళలో మొత్తం అందరికి ఇండ్ల పరిస్థితులు. కాబట్టి మీరందరూ కూడా చేయి గుర్తు కోటేసి మన సుజాత సురేష్ గారిని గెలిపిస్తే ఇవన్నీ అవకాశాలు మనకు వస్తాయి. షరీఫ్ గారు కూడా ఉన్నారు. షరీఫ్ గారు గతంలో మీకు తెలుసు, చేసిండు, ఆయన కూడా డెవలప్ చేసిండు. అందుకే మీ అందరూ కూడా ఆయనతో పాటు ఉండి మీరు చేయి గుర్తు కొట్టేసి మన సుజాత సురేష్ గారిని గెలిపాల్సిన కోరుతున్నాను. నమస్కారం. ఈ ఒక్కసారి దయచేసి చేతి గుర్తును గెలిపించండి. ఇప్పటివరకు చేసిన అన్నీ ఒక ఎత్తు, ఇప్పుడు చేసేటి అన్నీ
కాంగ్రెస్ కార్యకర్తలకు పెద్దలకు పూజలకు అందరికీ మన నవమన్న గారికి మన సుభాషణ గారికి వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజలందరికీ నమస్కారం తెలియజేస్తూ మరి నేను చెప్పేది ఒక్కటే అనుకుంటున్నా, ఏం లేదు ఇప్పుడు మనం కాంగ్రెస్ చేస్తేనే మన గ్రామం అభివృద్ధి చెందుతుంది. పోయిన గత 10 సంవత్సరాల నుంచి మనకు ఒక్క రేషన్ కార్డు ఇచ్చింది లేదు, సచిన వాళ్ళ పేర్లు తీసింది లేదు, వచ్చిన వాళ్ళ ఎక్కించింది లేదు. ఆయన చేసింది ఏమీ లేదు. డబుల్ బెడ్రూమ్ అన్నాడు మన వికారాబాద్లో, కానీ ఏడ చేసింది లేదు, ఏ కాన్స్టిట్యూన్సీలో చేసింది లేదు. ఇప్పుడు మన కాంగ్రెస్ వచ్చినాకనే ఈ 2 సంవత్సరాలలో ప్రతి గ్రామానికి ఇందిరమ్మ ఇండ్లు, ఒక్కొక్క ఊరికి మన వాడుకు 60 ఇండ్లు వస్తే మన బూరుపల్లినే 45 ఇండ్లు తీసుకున్నారు. ఇంకా కలెక్టర్లు కడుతున్నారు. ఇంకా కావాలన్నలు కూడా ఇంకా ఇండ్లు వస్తాయి. ఏం భయపడకుండా అందరూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని మరీ విజ్ఞప్తి చేస్తున్నాను. జై కాంగ్రెస్.